హలో అందరికీ ఈరోజు మనం ప్రామిసరీ నోట్కి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ తెలుసుకుందాము. సో మనకి ప్రామిసరీ నోట్ అంటే మనకి టూ పార్టీస్ ఉంటారనమాట. ఒకటి వచ్చేసి క్రెడిటర్, ఇంకొకటి వచ్చేసి డెటార్ అనమాట. సో ఈ క్రెడిటర్ అనే అతను డెటార్కి కొంచెం మనీ ఇచ్చారనమాట. సో కాబట్టి ఆ మనీని నేను రిటర్న్ చేస్తాను అని ప్రామిస్ చేస్తూ ఒక ఇన్స్ట్రుమెంట్ని రాస్తే దాన్ని మనం ప్రోనోట్ అంటాం, ఆర్ ఎల్స్ ప్రామిసరీ నోట్ అంటాం అనమాట. సో మనకి ప్రామిసరీ నోట్ వచ్చేసి రిటర్న్లో ఉండాలి, దానికి స్టాంప్ డ్యూటీ అన్ని అటాచ్ చేసి ఉండాలి. అలాగే మనము ఒక ప్రామిస్ చేయాలన్నమాట, ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి. అండర్టేకింగ్ అంటే నేను ఖచ్చితంగా ఈ మనీని మీకు పే చేస్తాను అనేసి, లైక్ ఐ ప్రామిస్ టు పే ద పర్సన్ హూమ్, ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నామో వాళ్ళకి పే చేస్తామనేది మనము క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. సో అప్పుడు మనం దాన్ని ప్రామిసరీ నోట్ అనేసి అంటామన్నమాట. అలాగే మనము ఏదైతే అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలో అన్నది స్పెసిఫికల్గా మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 తీసుకున్నారంటే ఆ 50,000ని కరెక్ట్గా మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసి ఇస్తాను అని చెప్పాలి. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం 50,000 ఇంకొంచెం అమౌంట్ తీసుకున్నాము, అక్కడ 50,000 అండ్ అదర్ సమ్స్ విచ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్రెడిటర్ ఇలాగా మెన్షన్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ అదర్ సమ్స్ అనేది మనం అసర్టైన్ చేయడానికి చాలా కష్టం అనమాట. సో కాబట్టి ఇక్కడ అదర్ సమ్స్ అనేది మెన్షన్ చేయకూడదు. ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో అంత అమౌంట్నే మనం స్పెసిఫికల్గా మెన్షన్ చేయాలన్నమాట ప్రామిసరీ నోట్లో. అప్పుడే అది వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ అమౌంట్ని అసర్టైన్ చేయగలుగుతాము అన్నప్పుడు ఖచ్చితంగా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000కి 6% per annum ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేశారనుకోండి క్రెడిటర్. సో ఆ అమౌంట్ని మెన్షన్ చేయొచ్చు, 50,000 ప్లస్ 6% per annum ఇంట్రెస్ట్ ఇస్తాను అనేసి ప్రామిస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ 6% per annum అనేది అసర్టైనబుల్ అమౌంట్ అనమాట. అంటే మనం క్యాలిక్యులేట్ చేసి అసర్టైన్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని మెన్షన్ చేయడంలో తప్పు లేదనమాట. అలాగే మన ప్రామిసరీ నోట్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. అన్కండిషనల్ అంటే ఏంటంటే ఎట్లాంటి కండిషన్స్ మనము దాంట్లో పెట్టకూడదు అనమాట ప్రామిసరీ నోట్లో, అప్పుడే అది అన్కండిషనల్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక కండిషన్స్ మీరు పెట్టినా కూడా ఆ కండిషన్ ఎలా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కండిషన్ ఖచ్చితంగా జరగాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెత్ తీసుకున్నామంటే డెత్ అనేది ఒక మానవ జీవితంలో ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతుంది కదా. సో కాబట్టి అలాంటి కండిషన్ పెట్టుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్రామిస్ టు పే యూ ఆన్ ద డెత్ ఆఫ్ సర్టెన్ అదర్ పర్సన్ అని మెన్షన్ చేశారంటే అది వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ అనమాట. కానీ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక కండిషన్ పెడుతున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగే కండిషన్ అయి ఉండాలన్నమాట. లైక్ ఇది కంటింజెంట్గా ఉండకూడదు, అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అన్న కండిషన్స్ పెట్టకూడదు అనమాట. సో ఇది అన్కండిషనల్ అండర్టేకింగ్, అంటే ఖచ్చితంగా ప్రామిస్ చేస్తూ నేను పే చేస్తాను అనేది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్నాలెడ్జ్ చేశాను, నేను ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేసి మెన్షన్ చేశారు ప్రామిసరీ నోట్లో, ఇప్పుడు అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఓన్లీ అక్నాలెడ్జ్ చేస్తున్నారు, నేను ఇంత అప్పు ఉన్నానని మాత్రమే చెప్తున్నారు, ఇస్తానని చెప్పట్లేదు అనమాట. థ్యాంక్ యూ.